హనుమంతుడి సంపూర్ణ గాథ 10 గంటల టీటీఎస్ స్క్రిప్ట్ భాగం 1 ఆంజనేయుడి అవతారం. ఓం శ్రీ హనుమతే నమః. అనాదిగా ఈ జగత్తులో ధర్మాన్ని కాపాడేందుకు దేవతలు ఎన్నో అవతారాలు తీసుకున్నారు. అలాంటి మహాశక్తివంతమైన అవతారమే ఆంజనేయుడు. అంజనాదేవి అనే అప్సరస శాపవశాత్తు భూమిపై జన్మించింది. ఆమె భక్తితో వాయుదేవుని ప్రార్థించగా ఒక దివ్య శక్తి ఆమె గర్భంలో ప్రవేశించింది. కాలక్రమేణా ఒక పవిత్రమైన ఉదయం ప్రకృతి అంతా పుష్పాలతో పరిమళిస్తూ దివ్యమైన కాంతి మధ్య ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువే భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక శ్రీ హనుమంతుడు. భాగం 2 బాల్యంలో అద్భుతాలు. చిన్నప్పటి నుంచే హనుమంతుడు అల్లరి పిల్లవాడు. కానీ అతని అల్లరిలో దాగి ఉన్నది అపారమైన శక్తి. ఒకరోజు ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి దాన్ని ఒక పండుగా భావించాడు. ఆ పండు చాలా అందంగా ఉంది, దాన్ని తినాలి అని భావించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దేవతలు ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రం హనుమంతుడిని తాకింది. అతను నేలపై పడిపోయాడు. వాయుదేవుడు కోపంతో గాలి ప్రవాహాన్ని ఆపేశాడు. ప్రపంచమంతా గందరగోళంలో పడిపోయింది. భాగం 3 దేవతల వరాలు. దేవతలు భయపడి హనుమంతుడిని మేల్కొలిపి అతనికి అనేక వరాలిచ్చారు. అపారమైన బలం, అజేయత్వం, రూపాంతరం శక్తి, ఎప్పటికీ మరణించని వరం. కానీ ఒక శాపం కూడా ఇచ్చారు. నీ శక్తిని నువ్వు మర్చిపోతావు, అవసరమైనప్పుడు గుర్తు వస్తుంది. భాగం 4 శ్రీరాముడితో కలయిక. శ్రీరాముడు అడవుల్లో వనవాసం చేస్తూ ఉన్నప్పుడు హనుమంతుడు అతన్ని కలుసుకున్నాడు. ఆ క్షణమే హనుమంతుడి హృదయం భక్తితో నిండిపోయింది. ప్రభూ, నేను మీ సేవకుడిని అని నమస్కరించాడు. అది ఒక భక్తుడి పుట్టుక. భాగం 5 సముద్రం దాటిన వీరుడు సీతమ్మను వెతకటానికి. హనుమంతుడు తన శక్తిని గుర్తు చేసుకున్నాడు. ఒక మహాగర్జనతో సముద్రం మీదకి ఎగిరాడు. గాలిని చీల్చుకుంటూ మేఘాలను దాటుతూ అతను లంక వైపు ప్రయాణించాడు. భాగం 6 సీతమ్మ దర్శనం. సీత అశోకవాటికలో బాధతో కూర్చుంది. హనుమంతుడు చిన్న రూపంలో వెళ్ళి ఆమెకు రాముడి ఉంగరమిచ్చాడు. ఆమె కళ్ళలో ఆనందం మెరిసింది. భాగం 7 లంక దహనం. రావణుని సైన్యం హనుమంతుడిని పట్టుకుంది. అతని తోకకు నిప్పు పెట్టింది. కానీ అది లంకకు శాపంగా మారింది. హనుమంతుడు లంక నగరాన్ని మొత్తం కాల్చివేశాడు. భాగం 8 సంజీవని పర్వతం. యుద్ధంలో లక్ష్మణుడు గాయపడ్డాడు. హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవని మొక్కను కనుగొనలేక మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చాడు. భాగం 9 భక్తి పరాకాష్ట. హనుమంతుడి హృదయంలో ఎప్పుడూ శ్రీరాముడు మాత్రమే ఉన్నాడు. అతను తన గుండెను చీల్చి చూపించాడు. అందులో రాముడు ఉన్నాడు.